హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో దీనికి ఆన్సర్, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ఫంక్షన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ త్రూ అన్ని అడ్జర్న్ మోషన్ ఉంటుంది, క్వశ్చన్ ఆర్ ఉంటుంది, సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చోట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతాం మనం. సో పార్లమెంట్లో ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాం. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఇండియాస్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ క్రైసిస్. మనందరికీ తెలుసు, భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి దేశం. కానీ అలాంటి భారతదేశం ఆధునిక విజ్ఞానము, ఆధునిక చదువు అనేటటువంటిది, అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అని అంటాం, ఆధునిక విద్య. ఈ ఆధునిక విద్య అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మనం క్రమక్రమంగా మన పూర్వపు ఈ యొక్క విజ్ఞానాన్ని ఏ విధంగా అద్భుతంగా ప్రపంచానికి నేర్పించామో అలా కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడలేనటువంటి స్థితిలోకి భారతదేశం వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చదువులు అంటే మార్క్స్ తెచ్చుకోవడం, ర్యాంకులు సాధించడం, ఉద్యోగాన్ని సంపాదించడం, ఇక్కడి వరకే భారతదేశంలో ఉన్నటువంటి సమాజము, అలాగే ప్రజలు, తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు, స్కూల్స్, కాలేజెస్, వీళ్ళందరూ ఇక్కడి వరకే థింక్ చేసేటటువంటి, ఆలోచించేటటువంటి ఒక నారో థాట్ ప్రాసెస్లోకి భారతదేశం ఇప్పుడు ఉండిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇన్ని విషయాలలో కూడా భారతదేశంలో ఎన్రోల్మెంట్ పెరుగుతున్నప్పటికీ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ క్రైసిస్, అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ప్రాథమికంగా చదవడము, చిన్న చిన్న లెక్కలు చేయడము, ఇది 3వ క్లాస్ అయ్యేటప్పటికి రావాలి. ఇది కూడా భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల్లో రావట్లేదు. అంటే లక్షల పోస్ట్ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు కానీ ఎంత మాత్రం క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యతతో కూడినటువంటి విద్య అనేటటువంటి దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. ఈవెన్ సొసైటీ దాన్ని అర్థం చేసుకోవట్లేదు అనే దానికి ఒక మంచి ఉదాహరణగా మనం దీన్ని చెప్పొచ్చు. సో ఇందులో అసలు విషయం ఏంటి అనేది చూస్తే, అసలు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, ఇండియా ఇటీవల కాలంలో స్కూళ్ళకి వెళ్ళి చదువుకునేటటువంటి వ్యక్తులు, దాన్నే మనము ఎన్రోల్మెంట్ అని అంటాం. ఈ ఎన్రోల్మెంట్ బాగానే పెరిగిందట. స్కూల్ ఎన్రోల్మెంట్స్ అనేటటువంటి బాగానే పెరిగాయి. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తోంది? క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యతతో కూడిన విద్యను పెంచాలని అంటుంది. అయితే దీనికి సంబంధించి ఏసర్ అనే ఒక సర్వే ఉంది, వెరీ ఫేమస్ సర్వే, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. వీళ్ళు ఏం చెప్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారు కానీ లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే స్కూల్కి వెళ్ళినందువల్ల మనకు వచ్చేటటువంటి అవుట్కమ్స్లో మాత్రం చాలా సవాళ్ళు ఉంటున్నాయి. అంటే స్కూల్కి వెళ్ళిన లక్షల మంది పిల్లలకు FLN అంటే ఫౌండేషన్ లిటరసీ, చదవడము, రాయడము, న్యూమరసీ, బేసిక్ మ్యాథ్స్, ఈ రెండు మాత్రం రావట్లేదు. సాధారణంగా అయితే ఈ రెండు 3rd క్లాస్ అయ్యేటటువంటి సమయానికి రావాలి. అంటే భారతదేశంలో లెర్నింగ్ క్రైసిస్, నేర్చుకోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి భారత విద్యా వ్యవస్థలో. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం మార్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇందులోనే భాగంగా అసలు ఈ లిటరసీ అండ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఏంటి? ఒక పిల్లాడు చదవడం, సింపుల్గా చెప్పాలంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాన్ని చదవడం, సెంటెన్సెస్ అంటే ఆ యొక్క పదాలను, ఆ కూర్పుని చదివి అర్థం చేసుకోవడం. అలాగే చిన్న చిన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, అంటే 2 × 3 + 1 - 4 = ఎంత, అలాగే 430/3 = ఎంత, చిన్న చిన్న మ్యాథ్స్, ఇట్లాంటివి 3వ క్లాస్ ఫినిష్ అయ్యేటప్పటికి రావాలి. ఇది పిల్లల్లో రావట్లేదు. అయితే ఇది ఒక క్రిటికల్ గేట్వే. ఎందుకు? 3వ క్లాస్లో చదవడము, చిన్న బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తేనే ఆ తరువాత అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, IIT అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఇస్రోలో మరొక ఇది అవ్వచ్చు, అవి చేరుకోవడానికి పిల్లలకు ఒక బాట ఏర్పడుతుంది. అంటే హయ్యర్ క్లాసెస్, ఇంకా రాబోయేటటువంటి ఉన్నత విద్యలో కానీ లేదా ఉన్నత తరగతుల్లో కానీ అతను ఉత్తీర్ణుడు అవ్వడానికి, అతడు లేదా ఆమె ఉత్తీర్ణుడు అవ్వడానికి, ఇంకా బెటర్గా చదవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 21వ శతాబ్దానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, ఇలాంటివన్నీ కూడా ఈ బేసిక్ న్యూమరసీ అలాగనే ఫౌండేషనల్ లిటరసీతోనే సాధ్యం. కాబట్టి మీరు అందుకే చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు బేసిక్ న్యూమరసీ టెస్ట్ ఉంటుంది. అంటే మన సివిల్స్ భాషలో చెప్పాలంటే CSAT లాంటి ఎగ్జామ్ ఉంటుంది. అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడితో CSAT ఎందుకు ఉపయోగం? చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని అధిగమించగలిగేటటువంటి జ్ఞానం ఉందా లేదా ఒక క్యాండిడేట్కి అనేది చెక్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో కాబట్టి దీన్ని మనము ఎఫ్ఎల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని అంటాం. అయితే ఇది భారతదేశంలో కనుక మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం చాలా వరకు ఈ ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని బుజ్జిగా పిలుద్దాం ఎఫ్ఎల్ఎన్, దీనికి టాప్ ప్రియారిటీ ఇచ్చిన లక్షల్లో పిల్లలు ఈ యొక్క కావాల్సినటువంటి నైపుణ్యాన్ని నేర్చుకోవట్లేదు. ఏసర్ సర్వే ప్రకారం 3వ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి వ్యక్తులు 2వ తరగతి టెక్స్ట్ బుక్ని కేవలం 23.4% మందే చదవగలుగుతున్నారు. అంటే 100 మంది 3వ తరగతిలో ఉంటే గవర్నమెంట్ స్కూల్లో కేవలం 23 మంది మాత్రమే 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ని చదవగలుగుతున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. అలాగనే దీంట్లో మనం కనుక చూసుకుంటే మనం యూనివర్సల్ ఎఫ్ఎల్ఎన్ అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటటువంటి దాన్ని 2026-27 కల్లా చేరుకోవాలని అనుకున్నాం. చేరుకునే పరిస్థితి లేదు. వరల్డ్ బ్యాంక్ అయితే లెర్నింగ్ పోవర్టీ యాజ్ ద ఇనెబిలిటీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ అ సింపుల్ టెక్స్ట్ బై ద ఏజ్ ఆఫ్ 10, 10వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక వ్యక్తి కనుక ఒక చిన్న టెక్స్ట్ బుక్ని చదవడం కానీ అర్థం చేసుకోవడం కానీ రాకపోతే అతను పేదరికంలో మునిగిపోతాడని చెప్పింది వరల్డ్ బ్యాంక్. కాబట్టి ఇండియాలో హై లెర్నింగ్ పోవర్టీ, పేదరికంలో మునిగిపోతాడంటే చదువుకు సంబంధించి లెర్నింగ్ పోవర్టీ అని అంటారు దాన్ని. ఈ హై లెర్నింగ్ పోవర్టీ అనేటటువంటిది మన దేశంలో 55% ఉంది. అయితే కోవిడ్-19 తర్వాత అది ఇంకా పెరిగిందట. అంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 100 మంది పిల్లల్లో భారతదేశంలో 55% మంది సరిగ్గా చదవడమే రాదు. కానీ మన ప్రభుత్వాలు మాత్రం చాలా గొప్పలు చెప్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మనం పాలసీ ఫ్రేమ్వర్క్ ఏం వేసుకున్నాం, జాతీయ విద్యా విధానం కొత్తగా వచ్చిన 2020లో ఫౌండేషనల్ లిటరసీని నేర్పాలని అనుకున్నాం. అందరి పిల్లలకి కూడా బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీని 3వ తరగతికే మనం తీసుకురావాలని అనుకున్నాం. అలాగే నిపుణ్ భారత్ మిషన్ అని 2021లో లాంచ్ చేశారు. గ్రేడ్ 3 అంటే 3వ తరగతి వచ్చేటటువంటి సమయానికి 2026-27 పూర్తయ్యేటటువంటి సమయానికల్లా అందరి పిల్లలకి కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ని నేర్పించాలని అనుకున్నాం. అదైతే సాధ్యపడట్లేదు. అలాగనే సమగ్ర శిక్షా అభియాన్ పేరిట ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్ని తీసుకొచ్చాం. ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఎడ్యుకేషన్లో క్వాలిటీ అంటే నాణ్యతతో కూడిన విద్య ఈ వ్యక్తులందరికీ అందించాలని అనుకున్నాం. అది అవ్వట్లేదు. పిఎం శ్రీ స్కీమ్ అని 14,500 స్కూల్ని మోడల్ స్కూల్స్గా జాతీయ విద్యా విధానంలో మనం మార్చాం. దీక్ష అని క్వాలిటీ డిజిటల్ కంటెంట్, పిల్లలకి టీచర్లకి కూడా క్వాలిటీ డిజిటల్ కంటెంట్ అందిస్తున్నాం. సమస్య ఎక్కడుంది? పిల్లల్లో ఉందా? కాదు. ఎవరిలో ఉంది? సమాజంలో ఆ పిల్లలకి చదువు నేర్పిస్తున్నటువంటి టీచర్లలో, ఆ యొక్క కరికులంని తయారు చేసినటువంటి సంస్థలు, అలాగనే పేరెంట్స్, వీళ్ళ నలుగురిలోనే ఉంది ప్రాబ్లం. పిల్లలు మనం ఎలా చెప్పినా నేర్చుకోగల సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఎంతమంది టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్లు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, ఎంతమంది పిల్లలకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఈ యొక్క విద్యాబోధన చేస్తున్నారు? 1, 2 విద్యాబోధన కనుక నిజంగా జరుగుతూ ఉంటే మరి ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు వస్తున్నాయి? 3 గవర్నమెంట్ టీచర్స్కి డిఎస్సి అనేది వేయాలని చాలామంది గొడవ చేస్తూ ఉంటారు, ఒప్పుకుంటాను. కానీ ఆ డిఎస్సి ఉద్యోగం సాధించినటువంటి ప్రభుత్వ టీచర్లు ఎంతమంది అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని తయారు చేసేటటువంటి శిక్షణను కలిగి ఉన్నారు? ఇవన్నీ మనం ఆలోచించాలి. నాకు దక్షిణ భారతదేశం గురించి పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఉత్తర భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కనీసం టెక్స్ట్ బుక్ చదవడం రాని వ్యక్తులు కూడా టీచర్స్గా ఉన్నటువంటి అనేక ఉదంతాలు మనం యూట్యూబ్లో ఎగ్జాంపుల్స్గా చూడొచ్చు. కాబట్టి ఇలాంటి బేస్ పెట్టుకొని అద్భుతమైన విద్యావంతులను తయారు చేయాలని పిల్లల్ని తిడితే పిల్లల్లో ఏం లేదు తప్పు. ఎంతమంది పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకి కనీసం చిన్న చిన్న బేసిక్ న్యూమరసీ, అఆలు ఇట్లాంటివి చెప్తున్నారు. చిన్నప్పుడు తాత నాయనమ్మలు, తాత అమ్మమ్మలు చెప్పేటోళ్ళు, ఇప్పుడు చెప్తున్నారా అట్లా? సమాజం ఎంతవరకు ఒక వ్యక్తి జ్ఞానాన్ని గుర్తించగలుగుతుంది? ఎక్కువగా జ్ఞానాన్ని ఎవరు గుర్తించట్లా. ఎన్ని మార్క్స్ వచ్చినాయిరా నీకు, ఇంటర్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, 10థ్లో ఎంత గ్రేడ్ వచ్చింది, ఇదే చూస్తున్నారు. సో ఇవి మనం కొంచెం మార్పు చెందాలి. అయితే ఈ ఎఫ్ఎల్ఎన్ క్రైసిస్కి ఏంటి కారణాలు? 1 సేలియన్స్, ఆబ్సెన్స్ ఆఫ్ సేలియన్స్. అంటే వ్యవస్థలు ఎప్పుడూ కూడా కేవలం డబ్బులు తీసుకొస్తేనో విధానాలు తీసుకొస్తేనే మార్పు చెందవు. ఖచ్చితంగా సొసైటీ, సమాజం వాటిని గుర్తించాలి. అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది సమాజం గుర్తించాలి. దాన్ని సేలియన్స్ అని అంటాం. వియత్నాం లాంటి దేశాలు మన దేశం కన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏం లేవు, కానీ విద్యారంగంలో మార్కులు ఎన్ని వచ్చాయనేటటువంటి దానికన్నా
పిల్లలు ఎంత నేర్చుకుంటున్నారు అనేది చెక్ చేస్తున్నారు. అందుకే వియత్నాం చాలా అద్భుతమైనటువంటి విద్యావేత్తల్ని పిల్లల్లో ప్రాథమికంగా వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలను తీసుకురాగలుగుతుంది. మరి వాళ్ళకన్నా మనం బెటర్గా ఎందుకు చేయలేకపోతున్నాం? అలాగనే లెర్నింగ్ క్రైసిస్ భారతదేశంలో ఇది అందరూ కలెక్టివ్ రికగ్నిషన్ చేయాలి. పిల్లలలో ఖచ్చితంగా నైపుణ్యాలు అభివృద్ధి చెందట్లేదు, మార్కులు మాత్రమే వస్తున్నాయి అనేది యాజ్ ఏ ఫ్యాకల్టీగా కానీ, యాజ్ ఏ తల్లిదండ్రులుగా కానీ, సొసైటీగా కానీ మనం గుర్తించాలి. ఆ సమస్యను గుర్తించినప్పుడే దానికి పరిష్కారం వస్తుంది. రూట్ లెవెల్ నుంచి దానికి మనం పరిష్కారాన్ని వెతకగలం. అలాగనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా రకాల ప్రియారిటీస్ ఇచ్చింది. నిపుణ్ భారత్ మిషన్ వీళ్ళందరూ అంటే ఎఫ్ఎల్ఎన్ అనేటటువంటి దాన్ని డెవలప్ చేయాలని, కానీ స్కూళ్ళల్లో అవ్వట్లే. ఎందుకంటే దానికి తగినటువంటి టీచర్ ట్రైనింగ్స్ కూడా మనం ఇవ్వట్లేదు. 2, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్, పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ఇన్పుట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా? నేను ఒక కాలేజ్లో వర్క్ చేస్తూ ఉంటాను, స్కూల్ కాలేజ్, ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్. సో అక్కడ సివిల్స్కి సంబంధించి కోచింగ్ కూడా ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద తల్లిదండ్రులు మా పిల్లలకి ఏసీ ఉందా, మా పిల్లలకి ఫుడ్ బాగా పెడతారా, మీ బిల్డింగ్ ఏంటి ఎట్లుంది, ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయొచ్చు కదా అని అడిగేవాళ్ళే తప్ప కేవలం ఒక 2-3% మంది మా పిల్లలకి బాగా చదువు చెప్తారా అని అడిగేటటువంటి వ్యక్తులు 2-3% ఉంటారు. మరి తల్లిదండ్రుల్లో కూడా ఈ రకమైనటువంటివి మారాలి కదా. ఒకప్పుడు చదువుకున్నటువంటి పాండవులు, ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా ఆశ్రమాల్లో చదువుకున్నారు. మరి ఇప్పుడు ఆశ్రమాల్లో చదువుకోమని నేను అనట్లా, మౌలిక సదుపాయాలు కొంతవరకు ఉన్నాయి, అవి చూడాలా, బెటర్గా ఎక్కడ ఎడ్యుకేషన్ చెప్తుంది అనేటటువంటి చూడాలా. సో ఇవి ఆలోచించాల్సిన విషయాలు. స్టాఫ్ వేకెన్సీస్ కానీ, అలాగనే అసలు చిల్డ్రన్ చదువుతున్నారా, వాళ్ళు చదివింది అర్థమవుతుందా అని తెలుసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఫీజు కట్టడం, కాలేజీల మీద వదిలేయడం, ఇది కూడా తప్పే. బహుశా నేనైతే దీనికి అసలు ప్రైవేట్ రంగంలోనే ప్రభుత్వ రంగం చేయలేకపోతుంది. ప్రభుత్వ రంగంలో స్కూళ్ళు తీసేయమని నేను ఎప్పుడు అనను, ఉండాలి. కానీ ఎడ్యుకేషన్ని ప్రైవేటీకరణ చేస్తే బెటర్ అని అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా పోటీ పడతాయి, ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ పెరుగుతాయి, ఫీజులు తగ్గుతాయి. మీరు చూడండి, బిఎస్ఎన్ఎల్ ఉన్నంత వరకు చాలా ఎక్కువగా ఛార్జ్ చేసేది. జియో, ఎయిర్టెల్ ఇవన్నీ వచ్చాక ఇంటర్నెట్ కానీ, ఈ యొక్క ఫోన్ సదుపాయాలు కానీ చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. ఇప్పుడు 299 రూపాయలు పర్ మంత్ ఏమి ఎక్కువ ధర కాదు. యూరోప్, అమెరికా లాంటి దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఇంటర్నెట్ ధర. కాబట్టి బహుశా ప్రైవేట్ రంగమే దీనికి సొల్యూషన్ ఏమో ఇండియాలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ కంట్రీస్. అలాగే వీక్ అకౌంటబిలిటీ, అంటే చిల్డ్రన్కి అసలు వాయిసే ఉండట్లేదు. అసలు పేరెంట్స్కి అసెస్మెంట్ టూల్సే తెలియవు కదా భారతదేశంలో. మార్కులు ఎన్ని వచ్చాయి అని అడుగుతాడు నాన్న లేదా అమ్మ. ఎంత నేర్చుకున్నావు, 6వ తరగతి నుంచి 7వ తరగతికి వచ్చేటప్పటికి నీలో ఏం మార్పు వచ్చింది అని అడిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? స్కూల్ ఎలాగా చెప్పవనే అనుకుందాం, స్కూల్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ని ఫాలో అవుతున్నారు అంతే. సో ఎంతమంది ఉన్నారు? ఇది ఒక సమస్య. అలాగనే లో కమ్యూనిటీ ప్రెషర్, అంటే ఎంతమంది సమాజంలో స్కూళ్ళ నుంచి వచ్చేటటువంటి పిల్లలకు నైపుణ్యాలు ఉండట్లేదు అని ధర్నా చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు స్కూళ్ళు ఫీజులు పెంచుతున్నాయి, కాలేజ్ ఫీజులు పెంచుతున్నాయని ధర్నా చేస్తున్నారు తప్ప స్కూళ్ళలో, కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకు నైపుణ్యం అనేటటువంటిది రావట్లేదని ధర్నా చేసే తల్లిదండ్రులు మనం చూస్తున్నామా? లేదా సమాజంలో యాజ్ ఎ వ్యక్తులుగా పోనీ మనం చేస్తున్నామా? నాతో కలిపే ఎంతమంది ఉన్నాం? అదొకటి. అలాగే లెర్నింగ్ అనేది అది పిల్లాడి తాలూకా బాధ్యత కింద చూస్తున్నాం. అది పిల్లాడి తాలూకా బాధ్యత కాదు, ఫ్యామిలీయే దాన్ని, పిల్లాడు, ఫ్యామిలీ, వ్యవస్థ అందరూ కలిసి ఆ పిల్లాడికి నైపుణ్యాలను అందించాలి. ఇది ఆలోచించట్లేదు. అలాగనే పెడగోజీ, కరికులం, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇవి ఎవరు మాట్లాడరు. అసలు సిలబస్ ఏముంది? 6వ క్లాస్లో మా పిల్లాడికి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని తెలిసిన తల్లిదండ్రులు ఎంతమంది భారతదేశంలో? పోనీ సమాజంలో 6వ క్లాస్లో ఏం చెప్తారని తెలిసిన సమాజంలో ఎంతమంది వ్యక్తులకు తెలుసు? ఇవన్నీ సమస్యలు. కాబట్టి ఎఫ్ఎల్ఎన్ క్రైసిస్ అనేటటువంటి దాన్ని ఇన్స్టిట్యూషన్లో లేదు అని ఒప్పుకునే స్కూళ్ళు లేవు, వాటిని గుర్తించే తల్లిదండ్రులు లేదు, అది అవేర్నెస్ ఉన్న పిల్లలు లేరు. సో ఇన్ని ఉన్నప్పుడు ఆబ్వియస్గా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. ఇవన్నీ మనకి సవాళ్ళుగా ఉంటూనే ఉంటాయి. సో ఎన్రోల్మెంట్, యాక్సెస్ ఇవే పొలిటీషియన్స్ చూపిస్తారు. అంటే ఎంతమంది పిల్లలు ఈసారి జాయిన్ అయ్యారు అని పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు తప్ప ఎంతమంది పిల్లలకి నైపుణ్యం వచ్చిందని ఎవరు మాట్లాడరు. ఇంకా సిలబస్కి చూసుకుంటే టీచర్స్ కేవలం సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అన్న విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వీక్ స్టూడెంట్స్ని వెనకాల వదిలేస్తారు, వీడు చదవడు అని వదిలేస్తారు. అదే తప్పు. వాడు చదవడు కాబట్టే కదా స్కూల్కి వచ్చాడు. వాడిని చదివించాల్సిన బాధ్యత టీచర్లది. టీచర్లు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను టీచర్లదే ఎక్కువ బాధ్యత చెప్తాను. అందుకే కదా భారతదేశంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని శ్లోకం చదువుతాం. గురువుని దైవము, అమ్మ, నాన్న, వాళ్ళ తర్వాత ఎక్కువ గురువే ఇంపార్టెంట్ అనేటటువంటి దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాం?
గురువే జ్ఞానాన్ని ఇచ్చేది. కానీ ఈరోజు అది మనము కంప్లీట్ కమర్షియల్ ఆస్పెక్ట్గా మార్చాం. కోర్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దాట్. అలాగనే మల్టీ గ్రేడ్ క్లాస్ రూమ్స్, ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏదో చెప్తారు, నాన్ అకాడమిక్ డ్యూటీస్ ఉంటాయి. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అసలు ఏ రకంగానూ పిల్లలకి అటెన్షన్ అనేదే ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా మనం మార్చాల్సినటువంటి విషయాలు. అలాగే కాగ్నిటివ్ లెర్నింగ్, అంటే చిల్డ్రన్ ఎక్కువగా మదర్ టంగ్లో చెప్పరు. ఇది ఒక చండాలం. ఇంగ్లీష్ మీడియంలో స్కూళ్ళు పెట్టమని ఎవడండి చెప్పింది? అసలు ఇంగ్లీష్ అనేది కేవలం భాష మాత్రమే. ఏదో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడండి మరి అలా అనుకుంటే అయిపోతుంది కదా. మన సొంత భాషలో మాట్లాడుకోవడం తప్పేమీ కాదు. మన సొంత భాషలో చెప్పినప్పుడే, అంటే మన మాతృభాషలో చెప్పినప్పుడే పిల్లాడికి అర్థమవుతుంది. కనీసం 6వ క్లాస్ వరకు మాతృభాషను ఫాలో అవ్వాలి. 6వ క్లాస్ తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి. ఇది జర్మనీ, యూకే లాంటి దేశాలే ఫాలో అవుతున్నాయి. మనం ఎందుకు వాళ్ళని కాపీ కొట్టకుండా, మరి అన్నిట్లో కాపీ కొడుతున్నాం కదా, మరి దీనిలో కూడా కాపీ కొట్టాలి కదా. సో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి కనీసం 6వ తరగతి వరకు. అలాగనే మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపము, అలాగే రక్తహీనత, ఇవన్నీ కూడా పిల్లల తాలూకా తెలివితేటల్ని, వాళ్ళ ఎబిలిటీ అండ్ లెర్నింగ్ స్కిల్స్ని కూడా కొంత ఆపేస్తున్నాయి. అలాగే సామాజికంగా కూడా చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ ఉంటున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో వాడే ముందు చదువుకుంటాడు. దీనివల్ల ఏ రకమైన సపోర్ట్ ఉండకపోవడం మరొక ఇబ్బంది. అలాగనే మిడిల్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్ళిపోతున్నారు, ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్లో వెళ్తున్నారు. దీనివల్ల కూడా మనకి అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు నెగ్లెక్ట్ చేస్తున్నాం. మిడిల్ క్లాసే ఎక్కువ ప్రశ్నిస్తారు, రిచ్ క్లాస్ ప్రశ్నించదు, పూర్ క్లాస్కి ప్రశ్నించడం రాదు. ఇంకెక్కువ ఎవరు సిస్టమ్ని ప్రశ్నించేది మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్లో లేకపోవడం వల్ల మనకి ఈ యొక్క వ్యవస్థని నెగ్లెక్ట్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? పేరెంట్స్కి అసలు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది విజిబుల్గా కనిపించాలి. అలాగే సిలబస్ కంప్లీట్ చేయడం కాదు, కాంపిటెన్సీని క్రియేట్ చేయాలి. నేర్చుకోవడంలో కాంపిటెన్సీని క్రియేట్ చేయాలి. ప్లే బేస్డ్ లెర్నింగ్, అంటే ఎంజాయ్ చేస్తూ పాఠాలు నేర్చుకునేటటువంటి పరిస్థితులు రావాలి. టీచర్స్ని కూడా ఎంపవర్ చేయాలి. అసెస్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. కేవలం మార్కుల ద్వారా జ్ఞానాన్ని కొలవడం కాదు, ఇతరత్ర పద్ధతుల ద్వారా జ్ఞానాన్ని కొలవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో మనము వీటిని జనరేట్ చేయాలి. ఇలా చేస్తే మన విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి. చాలా చిన్న చిన్న మార్పులతో మనం ఈ యొక్క పెద్ద మార్పుని తీసుకురావచ్చు. సో ఇలాంటివి నేను కొన్ని చోట్ల నాకు అవకాశం ఉన్న చోట్ల నేను చేస్తున్నాను. ఇంకా అందరూ అంటే నాకున్న లిమిటెడ్ జ్ఞానంలో, నాకున్న లిమిటెడ్ ఆపర్చునిటీలో చేస్తున్నాను. సో ఇంకా బెటర్గా చేయాలి. మనందరం ఖచ్చితంగా రాబోయేటటువంటి తరాన్ని అద్భుతమైన విద్యావంతులుగా తయారు చేయాలి. సో ఇది దీని తాలూకా సారాంశం. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ఉన్నత్ భారత్ అభియాన్ గతంలో అడిగిన క్వశ్చన్, దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే మెయిన్స్కి సంబంధించి కూడా గతంలో ఇచ్చిన ప్రశ్న, దీన్ని 200 పదాల్లో రాయండి. దీని మీద మీ అభిప్రాయాలను కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.